గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుడు మానవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉన్నదా? ఏంటిది? దేవుడు మానవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉన్నదా? ఈ ప్రశ్నకు సమాధానం 99% లేదండి. అవును, దేవుడు మానవుని విడిచిపెట్టే అవకాశం 99% లేదు. అయితే 1% ఉన్నదండి. ఏంటా 1%? దేవుడు మానవుణ్ణి హెచ్చరిస్తారు. ఎప్పుడు? తప్పు చేసినప్పుడు, ఎప్పుడు పాపము చేసినప్పుడు, ఎప్పుడు అతిక్రమం చేసినప్పుడు. అయితే దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు బుద్ధి చెప్తున్నా, ఎన్నిసార్లు గద్దిస్తున్నా, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు చెప్తున్నా సరే మానవుడు తన జీవితాన్ని మార్చుకోకపోతే, తన జీవితాన్ని సరిచేసుకోకపోతే, తన జీవితాన్ని బాగు చేసుకోకపోతే, తన పాపమును విడిచిపెట్టకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడకపోతే దేవుడు అప్పుడు విడిచిపెట్టేస్తాడు. మొదట చెప్తాడు, తర్వాత గద్దిస్తాడు, తర్వాత హెచ్చరిస్తాడు, తర్వాత మాట్లాడతాడు. అయినా వినకపోతే అప్పుడు దేవుడు మానవుని విడిచిపెట్టేస్తాడండి. చూసారా? 99% అవకాశం లేదు. అయితే ఆ 1% అవకాశం ఉన్నది. ఎప్పుడు అవకాశం? దేవుడు హెచ్చరిస్తున్నా మానవుడు వినకపోతే. మరి మన జీవితం ఎలా ఉన్నదండి? దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మన జీవితాన్ని మార్చుకునే వారిగా ఉన్నామా? జీవితాన్ని సరిచేసుకునే వారిగా ఉన్నామా? జీవితాన్ని బాగు చేసుకునే వారిగా ఉన్నామా? జీవితాన్ని దేవుడు మెచ్చినట్టుగా మార్చుకునే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు విడిచిపెట్టే అవకాశం ఇవ్వకుండా దేవుని కలిగి జీవిద్దామండి. దేవుడు విడిచిపెడితే మానవుని జీవితం ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని విడిచిపెట్టకుండా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం, జాగ్రత్త చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, బాగు చేసుకుందాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం.